అమెరికా వెళ్లి స్థిరపడాలని కోరిక ఉండడంతో వీరంతా అగ్రరాజ్యం బాటపట్టారు. అయితే వారి అమెరికా కలలను ఏజెంట్లు చిదిమేశారు. జీవితమంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో పాటు లక్షల్లో అప్పులు చేసి వాళ్లకు అప్పగించారు. ఇళ్లను కూడా వదిలేశారు. అత్యంత దుర్భర ప్రయాణం చేశారు. కానీ ఏజెంట్ల మోసాలతో చివరకు చేతులకు బేడీలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి అమెరికా కలలన్నీ కలలయ్యాయి. అప్పులు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్దాస్పూర్కు చెందిన జస్పాల్ సింగ్ కన్నీటి పర్యాంతమవుతున్నాడు. ఆయన ఏజెంట్కు 40 లక్షలు చెల్లించారు. అమెరికా మెక్సికో సరిహద్దుల వద్ద అధికారులు ఆయనను అరెస్టు చేశాక కలలన్నీ కలలయ్యాయి. తాను సరైన వీసా పత్రాలు పంపాలని అడిగానని, కానీ ఏజెంట్ మోసం చేశాడని చెబుతున్నాడు. గత జూలైలో జస్పాల్ను ఏజెంట్ బ్రెజిల్ తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి అమెరికా పంపుతానన్న ఏజెంట్ అక్రమంగా సరిహద్దులను దాటించాడు. ఇక అమృత్సర్లోని లాల్రూకు చెందిన 22 ఏళ్ల పర్దీప్ సింగ్ 6 నెలల పాటు ప్రయాణించి అనేక దేశాలు దాటి అమెరికా చేరుకున్నారు. అమెరికా సరిహద్దులకు చేరుకోగానే అధికారులు అరెస్టు చేశారు. పర్దీప్ను అమెరికా పంపడానికి ఆయన కుటుంబం దాదాపు 41 లక్షలను అప్పుగా తీసుకుంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల్లో భాగంగా అమెరికా పంపించిన ప్రత్యేక విమానంలో భారత్కు తిరిగి వచ్చిన వలసదారులలో ఎవరెవరు ఉన్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమృత్సర్లోని గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వలసదారులతో వచ్చిన అమెరికా విమానం ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అయితే విమానంలో మొత్తం 205 మంది భారతీయులను అమెరికా నుంచి పంపించి వేశారని ప్రచారం జరిగింది. కానీ విమానంలో 104 మంది మాత్రమే భారతీయులు ఉన్నారు. 45 మంది దాకా అమెరికా అధికారులు కాగా 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే 104 మంది భారతీయులలో మొదటి స్థానంలో గుజరాత్, హర్యానాకు చెందిన వారు ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పంజాబ్కు చెందిన వారు ఉన్నారు.